హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము బాగున్నామండి. అయితే ఈరోజు మొక్కజొన్న విత్తులతో ఫ్రై, మొక్కజొన్న విత్తనాలు ఉంటాయి కదా, స్వీట్ కార్న్, దాంతో ఫ్రై ఎలా చేస్తాము అంటే మొక్కజొన్న విత్తనాలన్నీ తీసుకుని ఒలిచి తీసుకోవచ్చు, లేదంటే మనకి మార్కెట్స్లో అమ్ముతారు కదా అవైనా తీసుకోవచ్చు. ఉడకబెట్టాలి, అవేమో ఇలా ఉబ్బేదాకా ఉడకబెట్టాలి. ఒక 5 minutes ఉడుకుతాయి, ఇలా ఉబ్బుతాయి అన్నమాట. అవి ఉబ్బగానే అవి ఉడికినట్టు లెక్క. అది తీసేసుకుని చిల్లులు గిన్నెలో వేసేసి కాసేపు అట్టే పెట్టాలి. నీళ్ళన్నీ ఓడిపోయేదాకా అట్టి పెట్టి ప్లేట్లో పోసి దానిలో ఇది మైదా పిండి, తర్వాత ఏమో కార్న్ ఫ్లోర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేయాలి, తర్వాత మిరియాల పొడి వేయాలి. ఇంత మిరియాల పొడి వేయాలి, వేసి చెంచాతో కలపాలి. మనం చేతికి అంటుకుపోతుంది చేతితో కలిపితే, అందుకని చెంచాతోనే కలపాలి. కొద్దిగా కారం వేసుకోవచ్చు, కొంచెం కారం వేయండి. అలా 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 కలిపేస్తే ఈ గింజలకి ఆ పిండి అంతా అంటుకుపోతుంది. అప్పుడు ఫ్రై చేయాలి. నూనె పెట్టుకుని ఏం చేయాలి, ఈ గింజలు ఇలా ఇలా తీసేసి ఒక గరిటెతో దాంట్లో వేసేయాలి. వేసి వెంటనే మూత పెట్టేయాలి, లేకపోతే ఫాట్ మని పేలుతాయి, ముఖాన్ని పేలుతాయి. అందుకని అలా చేయకుండా ఇలా చేసుకోవాలి. అది కాసేపు అయ్యాక తీసేసి దూరంగానే నుంచుని వేయించాలి. ఒకవేళ గట్టిగా పేలాయనుకోండి మన ముఖాల మీద పడతాయి. అందుకని కొంచెం దూరంగానే నుంచుని వేయించాలి. అంటే ఎక్కడన్నా గన పిండి అంటుకోకపోతే పేలుతాయట అవి. అందుకని ఒకటో రెండో మరి అంటుకోకుండా ఉంటాయి కదా పిండి, అందుకని మనం దూరంగానే నుంచుని వేయించుకుంటే అది ఫ్రై అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి, కొంచెం నూనె పెట్టుకుని ఇంకో వేరే బాండీలో ఉల్లిపాయ సన్నగా తరిగేసి ఉల్లిపాయ వేసేయాలి. అందులో వేసేసి కొత్తిమీర వేసేసి ఉప్పు వేసి కారం వేయాలి, కొంచెం కారం వేసుకోవాలి. వేసేసి ఇవేమో ఫ్రై అయ్యి ఉన్నాయి కదా అవి అందులో వేసేసి కలిపేసుకుని దించేసుకోవాలి. అది ఫ్రై రెడీ అయిపోయింది అనమాట. ఏది మసాలా ఫ్రై, మొక్కజొన్న విత్తుల మసాలా ఫ్రై. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్. ఇవి వేరే మొక్కజొన్నలు, ఇగో ఫ్రోజన్ స్వీట్ కార్న్. ఇవేం చేయాలంటే ఉడకబెట్టాలి. మనకి ఎన్ని కావాలో అన్ని ఉడకబెట్టుకుని దానిలో మైదా పిండి ఉడికాక ఇలా ఉబ్బుతాయి. ఉబ్బినాక అవి తీసేసి చిల్లులు గిన్నెలు వేసేసి కాసేపు అయ్యాక పళ్ళెంలో పోసేసుకుని ఇలా మైదా పిండి కార్న్ ఫ్లోరు వేసేసి ఇదే వేయాలి, మిరియాల పొడి వేయాలి. మిరియాల పొడి ఇందులో ఉంటుంది నాకు, ఇది మిరియాల పొడి వేసి కొంచెం బాగా వేసి అంతా ఉప్పేసి కలపాలి. కొద్దిగా ఉప్పేసి కలపాలి. ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేయాలి నీళ్ళల్లో. అది ఇప్పుడు ఇలా ఎందుకంటే మూత పెట్టాను, అవి పేలుతాయి, టప్ప పేలుతాయి. అందుకని పైన మూత పెట్టాను. కొంచెంసేపు అలా పెడితే పేలవు. నేను దూరంగానే నుంచున్నా, ఒకవేళ పేలుతాయేమో. ఇది ఒక రెసిపీ అండి, అద్భుతమైన రెసిపీ. ఇది కూడా ఎంత బాగుంటుందో, వేగుతాయి కదా. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ వేసుకుని కొత్తిమీర వేసుకుని ఆ చాట్ మసాలా వేసుకోవాలి. మరి కారం మనకు కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లోకి స్వీట్ కార్న్ కదా, కారం బాగుండదులేండి అంటే వేసుకోక్కర్లేదు, అది మీ ఇష్టం. డైరెక్ట్గా ఇలా కూడా తినచ్చు. మళ్ళీ అది కొంచెం ఉల్లిపాయ వేయించేసి దాంట్లో కొత్తిమీర అవన్నీ వేసుకుని అలా అయినా చేసుకోవచ్చు. ఎక్కువ వేగక్కర్లా, కొంచెం వేగితే చాలు ఉల్లిపాయ. అలా చేసుకుంటాం. మరి మనకి ఇలాగే బాగుంటుందేమో, మరి చూద్దాం. అలా చేస్తే అలా చూపిస్తాను, ఇలా బాగుంటే ఇలాగా.
చూసారా? వేసేసి కొద్దిగా మూత పెట్టేస్తే అవే వేగుతాయి. సన్నగా వేగాక తర్వాత తీద్దాం. ఈ మొక్కజొన్నలో ఉడకపెట్టాం కదా, ఉడకపెట్టిందంటే ఉల్లిపాయ సన్నగా తరిగి అందులో కాస్త ఉప్పు వేసి, కారం వేసి, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. కలిపి ఇందులో పెట్టుకోవాలి. అంతేనండి. చూసారా? మసాలా తయారైపోయింది. వేపుడులాగా తినచ్చు, ఇలా కూడా తినచ్చు. నేను ఇలా చేద్దామని ఇలా చేశాను. మా మనవరాలకి ఇలా ఇష్టం అంటే ఇలా చేశాను. సరేనా? బాయ్.